సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు. ఎమ్మిగనూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మిగనూరు పట్టణం, నందవరం మరియు గోనెగండ్ల మండలాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు 61,23,755 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే గారు అందజేశారు. అలాగే గత 2 సంవత్సరాల కాలంలో సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి, వైద్య రియంబర్స్మెంట్ మరియు ఆర్థిక సహాయం క్రింద ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన మొత్తం 348 మంది లబ్ధిదారులకు 2.82 కోట్ల మేర సహాయం అందించబడిందని ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆపద్బాంధవునిలా నిలుస్తోందని, అత్యవసర వైద్య చికిత్సలు, ప్రమాదాలు మరియు ఇతర క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తోందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్సకు నోచుకోలేని అనేక మంది ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా కొత్త జీవితం లభిస్తోందని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 348 బెనిఫిషరీస్ ఇచ్చి 2,82,00,000 రూపాయలు ఈ దినానికి ఇవ్వడం జరిగింది. నేను ప్రత్యేకంగా కష్టాల్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పేదవారందరికీ కూడా ఒక ఆపన్న హస్తాన్ని అందిస్తూ ముఖ్యమంత్రి వర్యులు చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం చాలా అభినందనీయం. అదేవిధంగా వారు నిండు నూరేళ్ల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం అధినేతగా, ముఖ్యమంత్రి వర్యులుగా మా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ చెక్కులు కష్టాల్లో ఉన్న వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారిని ఆశీర్వదించి ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని చెప్పి వారు చెబుతున్నటువంటి మాటలు మీరు చూస్తున్నారు, వింటున్నారు. ఇది ఒక పక్క అయితే తెలుగుదేశం కార్యకర్త అధినేత అని చెప్తూ మా లోకేష్ బాబు గారు చెప్పిన మాటని ఊరోజు తూచా తప్పకుండా ప్రమాదంలో చనిపోతే కార్యకర్తకు అండగా 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వడమే కాకుండా ఒక నిజాయితీ నిబద్ధతతో ఉన్నటువంటి 44 ఏళ్లుగా పార్టీ స్థాపించిన రోజు నుంచి ఉన్న కార్యకర్తలు సహజ మరణంతో చనిపోతే పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న మన నియోజకవర్గం ఎమ్మిగనూరులో ఈరోజు ఒక్కొక్కరికి మళ్ళీ ప్రత్యేకంగా నేను పోయి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి నుంచి ఉన్న రోజు నుంచి ఉన్న వ్యక్తులు అని చెప్పి పార్టీని నమ్ముకున్న వ్యక్తులు చనిపోయినారని చెబితే వివిధ కారణాల చేత, సహజ మరణాల చేత, అదేవిధంగా ఆరోగ్యాలు బాగానే చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా 1,00,000 రూపాయలు ప్రతి ఒక్కరికి శాంక్షన్ చేసి ఇచ్చినందుకు సహస్రద ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున మేమందరం మా ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఒక సామాన్యమైన విషయం కాదు. పార్టీ కార్యకర్తలంటే ఏదో అవసరానికి మీటింగులకు పిలిపించుకొని ఏ కష్టం వచ్చినా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనగానే 10 ఏళ్ల కిందట 12 ఏళ్ల కిందట చనిపోయిన వ్యక్తికి కూడా ఒక రకమైన సహాయాన్ని అందరంత వరకు మళ్ళా వారి విషయాన్ని ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఈరోజు పెద్ద మనసుతో వాళ్ళు 1,00,000 రూపాయలు ఇవ్వడం నేను చాలా సంతోషం ఉంది నాకు. ఎందుకంటే మనిషి ప్రాణాలు తీసుకురాకపోయినా తెలుగుదేశం పార్టీ నమ్ముకుంటే ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలబడుతుందని చెప్పి నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కార్యకర్తల సంక్షేమం కావచ్చు, ఒక నిబద్ధతతో చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ 2 రకాల కూడా వీరు ఏ సహాయాన్ని అయితే కార్యకర్తకు అందిస్తున్నారో ఆ కార్యకర్తలే ఒక ఎగ్జాంపుల్ అని చెబుతున్నా. పార్టీలో నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఏ రకమైనటువంటి పార్టీ గౌరవం ఇస్తుందో ఈ యొక్క కార్యక్రమంలో ఒకసారి 15 లక్షల రూపాయలు కార్యకర్తలకు సహాయం అందించినటువంటి ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి, మా అధినేతకు, అదే రకంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ బాబు గారికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం.